గోంగూర అలాగే ఉల్లిపాయ కాంబినేషన్ లో పచ్చడి చేస్తున్నాం. గోంగూర ఉల్లిపాయ పచ్చడి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం. సో ఫస్ట్ దీంట్లో నేను కొంచెం పల్లీలు యాడ్ చేస్తున్నాను. కొంచెం టేస్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది. అలాగే పచ్చిశనగపప్పు, సో మనం యాడ్ చేసుకునే ఈ దినుసులను బట్టి ఆ రుచులు అనేది మనకు మారుతూ ఉంటాయి. అప్పుడే కొత్త కొత్త రుచులు అనేవి మనకు పుట్టుకొస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి కొంచెం దూరంగా వేగాలి మనకు. సో దీంట్లోనే కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఓకే. సో ఇవి వేగుతున్నప్పుడు దీంట్లోనే నేను డ్రైగానే పచ్చిమిర్చి, సో గోంగూరలో కొంచెం మనకు పచ్చిమిర్చి ఎక్కువగానే పడతాయి, ఎందుకంటే ఆ పులుపుకి మనకు బ్యాలెన్స్ కావాలి. అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు. సో గోంగూర పచ్చడిలో ఈ రెండు మనకు ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ అనేది మనకు బాగా వస్తుంది. సో ఇదంతా కూడా మనకు డ్రై రోస్టే. సో ఇవి కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. ఓకే, ఇవి కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకొని పచ్చడిలో యాడ్ చేసుకుంటాం. సో ఈలోగా నెక్స్ట్ ప్రాసెస్. సో ఆయిల్, దీంట్లో ముందుగా మెంతులు. సో గోంగూర పచ్చడిలో బాగుంటాయి మెంతులు. సో వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఇలా మెది పెట్టేసుకుంటే మనకు వాటిలో ఉండే ఫ్లేవర్స్ అన్ని కూడా తొందరగా బయటకు వచ్చేస్తాయి. మెంతులు కూడా మనకు కరెక్ట్గా వేగాలి, లేకపోతే కొంచెం ఆ చేదనే తగులుతూ ఉంటుంది ఆ గింజ మనకు పంట కిందికి వచ్చినప్పుడు. కాబట్టి కొంచెం బాగా దూరగా వేగితే సరిపోతుంది. ఫుల్ ఫ్లేమ్లో కాకుండా కొంచెం సిమ్లో లేదా మీడియంలో పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయలు,
కొద్దిగా జీలకర్ర, అలాగే కరివేపాకు, దీంట్లో ఆకు కొంచెం మందంగా ఉంటుంది కదా, మనకు తొందరగానే వేగిపోతుంది గోంగూర అనేది. సో పచ్చిమిర్చి ప్లేస్లో కొంచెం మనం ఎండుమిర్చితో చేసుకుంటే కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది. ఏదైతే మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా దాంట్లో అలా కూడా చేసుకోవచ్చు, చాలామంది చేస్తూ ఉంటారు. ఓకే, సో ఈ గోంగూర మొత్తంగా మగ్గిన తర్వాత ఓకే చూడండి కలర్ మొత్తం మనకు మారిపోతుంది గోంగూర ఉడికిన తర్వాత. సో దాంట్లోనే మనం కొంచెం ఇలా మెదిపేస్తే సరిపోతుంది. సో దీన్ని మిర్చి పట్టనక్కర్లేదు. కొంతమంది కావాల్సిన వాళ్ళు అంటే కొంచెం ఆకులాగా అలాగా కనబడకూడదు అనుకున్నప్పుడు కొంచెం మిక్సీ పట్టేసుకోవచ్చు. నేను అలాగే చేసేస్తున్నాను, మెత్తబడిపోతుంది మనకు బాగా, జిగురు కూడా ఎక్కువగా ఉంటుంది కదా దీంట్లో. అలా కంటిన్యూ కొంచెం ఇలా గట్టిగా మెదుపు చేస్తూ ఉంటే మనకు పేస్ట్లా వచ్చేస్తుంది ఇది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను నేను, కొంచెం ఆ పచ్చి వాసన తెలుస్తూ ఉంటుంది లైట్గా. అలాగే కొంచెం ఇంగువ, సో ఉల్లిపాయ అనుకున్నాం కదా. సో ఈ స్టేజ్లో మనకు గోంగూర కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. సో 3 వంతులు ఇలా వేసుకున్నాను. కొన్ని పైనుంచి మనం పచ్చి వేసుకుంటే ఆ పచ్చి వాసన కూడా బాగుంటుంది. కొంచెం లైట్గా మగ్గాలి మనకి. ఓకే, సో ఆ వేడికి సరిపోతుంది. కొంతమంది చివరాకర్లో పచ్చి అలా కలిపేసి చేసుకుంటారు, కొంచెం ఇలా వేయించి కూడా చేసుకోవచ్చు. చెప్పాను కదా రకరకాలుగా చేసుకుంటే మనకు ఒక్కొక్క రకానికి ఒక్కొక్క మెథడ్లో ఒక్కొక్క టేస్ట్ అనేది మనకు వస్తుంది. దీంట్లో దీన్ని కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి దీన్ని మనం కాస్త మగ్గిచ్చేసుకుందాం. దీనిలోగా మనం ఇందాక మనం వేయించుకున్నాం కదా దాన్ని పొడి కొట్టేసుకుందాం. పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా ఉన్నాయి కదా, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం. కొంచెం లైట్ ముద్దలా వస్తుంది, మరీ ఫైన్గా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉంటే సరిపోతుంది అన్నమాట మనకు. సో ఇది ఇంకొంచెం పేస్ట్ కావాలి. ఓకే, సో ఇక్కడ మనకు పేస్ట్ రెడీ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి. దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ దీంట్లో యాడ్ చేసేసుకుందాం.
ఓకే, సో వేడి మీద కొద్దిసేపు మనం మగ్గిచ్చేస్తే సరిపోతుంది. ఇది అంటే ఆల్రెడీ అక్కడ మనం కొద్దిగా వేయించుకున్నాం కదా, డ్రై రోస్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనకు ఆ గోంగూర వాటితో పాటు కొంచెం వాటికి కూడా ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే సరిపోతుంది. కాబట్టి కొంచెం మగ్గాలి ఇది. ఓకే, సో అంతా కలిపేసి ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేసి మగ్గిచ్చేద్దాం. ఎందుకంటే ఆ పచ్చిమిర్చి ఘాటు కొంచెం అల్లం ఘాటు కొంచెం తగ్గితే బాగుంటుంది. ఇలా మూత పెట్టడం వల్ల ఏంటంటే మనకు ఇందాక మనం పోపు వేసి గోంగూర వేసుకున్నాం కదా, వాటికి కూడా ఈ పచ్చిమిర్చి దాంట్లో వేసుకున్న పల్లీలు పప్పులు ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తాయి. ఒక 2 నిమిషాలు మనం మగ్గించాలి. 2 నిమిషాల పాటు మనం దీన్ని మనం మగ్గిచ్చేసుకున్నాం. ఎందుకంటే ఆ మగ్గడం వల్లనే మనకు ఆ పచ్చడి టేస్ట్ అనేది సూపర్గా తెలిసింది. చూద్దాం. గోంగూర అండి. ఎన్ని పచ్చళ్ళు చేసినా ఆ గోంగూర రుచి, గోంగూర ఉండే ఆ అభిమానం వేరేగానే ఉంటుంది. సో రెడీ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసుకునే ముందు లాస్ట్లో కొంచెం నేను ఉల్లిపాయలు మిగిలిచ్చాను కదా పచ్చివి, అవి జస్ట్ అలా పైన యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి కలిపేసుకుంటే కొంచెం ఆ వేడి వల్ల లైట్ ఆ ఉల్లి ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. జస్ట్ అలా ఒక్కసారి కలిపేస్తే సరిపోతుంది. సో వేడివేడిగా గోంగూర ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. గోంగూర ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయలు 2, ఎండుమిరపకాయలు 2, మెంతులు 1/2 టీ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 8, జీలకర్ర 1 టీ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 8, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు. గోంగూర ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో పల్లీలు, పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, గోంగూర వేసి బాగా వేగాక పసుపు, సరిపడా ఉప్పు, దంచిన వెల్లుల్లి, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరగా మిక్సీ పట్టుకున్న పల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలిపి 2 నిమిషాలు మగ్గించుకొని చివరగా పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గోంగూర ఉల్లిపాయ పచ్చడి రెడీ.